మీరు మొదటగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీలో చాలా క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఇది ఒక ఫేక్ సేల్ డీడ్ అండి, దాన్ని క్యాన్సిల్ చేయండి. ఆ తర్వాత ఇది ఫ్రాడ్ ఇంటెన్షన్తో జరిగింది. తర్వాత మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవాలండి. వెంటనే పోలీసు వారి దగ్గర నుంచి ఆ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన ఒక నెంబర్ ఒకటి వస్తుందండి. ఆ నెంబర్ మీ దగ్గర ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇది ఫర్దర్గా కేసులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ కేసు వేసుకొని కేసులో ఏం చెప్పాలంటే, ఇది ఒక ఫేక్ సేల్ డీడ్ అండి, దీన్ని క్యాన్సిల్ చేయండి, అలాగే నా ప్రాపర్టీ మీద స్టే ఆర్డర్ ఇవ్వండి అని మీరు ఈ రెండింటి మీద మీరు కేసు వేసుకోవాలండి. ఎందుకంటే మీరు స్టే ఆర్డర్ తెచ్చుకోకపోతే ఈలోపు ఇంకొకరికి అమ్మేస్తారు ఆ ప్రాపర్టీని. కాబట్టి మీరు స్టే ఆర్డర్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇందులో బయ్యరు నష్టపోతారండి. బయ్యర్తో పాటు ఎవరైతే మీకు ఈ ప్రాపర్టీ అమ్మారో అతని మీద ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్, ఐపీసీ సెక్షన్ 468 ఫోర్జరీ కేసు, ఐపీసీ సెక్షన్ 471 ఫేక్ డాక్యుమెంట్స్, ఈ 3 శిక్షలు అతని మీద పడి మినిమం 10 years జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. కాబట్టి ప్రాపర్టీ అమ్మే ముందు, ప్రాపర్టీ కొనే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోండి. థ్యాంక్ యూ.